వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో ఉద్యమకారుడు బుగ్గన్న యాదవ్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించి ఈ సందర్భంగా ఉద్యమకారులు సునంద బుగ్గన్న యాదవ్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ ఎన్నో ఉద్యమాల ఫలితంగా ఈ తెలంగాణ వచ్చింది. ఇది సెప్టెంబర్ 17 ప్రజాపాలన కాదు, తెలంగాణ విమోచన దినోత్సవం అని అంటున్న ఉద్యమకారులు ఎర్రాన్పల్లి శ్రీనివాస్, రాష్ట్ర ఉద్యమ వేదిక ప్రధాన కార్యదర్శి రామన్న మాదిగ. విద్యార్థులు 400 మంది పైగా మరి అమరులైన తరువాతనే మనకు తెలంగాణ వచ్చింది. ఈరోజు ప్రజాపాలనని ఏ గవర్నమెంట్ వచ్చి ఈరోజు ఏదైతే మేమిచ్చినాం అనేది అంటున్నారో అది ప్రాణాలు కోల్పోయిన తర్వాతనే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఎన్నో 47 సంవత్సరాల నుండి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఆ రోజు తెలంగాణ ఆ రోజు తెలంగాణ ఇవ్వాలని వాళ్ళకు ఉద్దేశం లేదు. ఈరోజు వచ్చిన తెలంగాణ మేమే ఇచ్చినామని ఈరోజు ప్రజా మరి పాలనగా ఈరోజు వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా అది వాళ్ళు ఈ విధంగా మరి మార్చుకుంటున్నారు. దీన్ని మేము ప్రజా ఉద్యమకారులుగా తెలంగాణ ఉద్యమకారులుగా దీన్ని విమోచన దినంగానే ప్రకటించాలని నేను మీకు అందరికీ విన్నవిస్తున్నాను. గౌరవ పెద్దలు తెలంగాణ ఉద్యమకారులు సునంద బుగ్గన్న గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాదిగ గారు, ఇక్కడ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ప్రెస్ మీట్ అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాకన ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాలను మనము కొద్దిగా చర్చించుకున్నట్లయితే వాస్తవంగా భారతదేశంలో దాదాపుగా 540 పైచిలుకు సంస్థానాలు ఈ దేశంలో ఉన్నాయి. ఆ దేశంలో ఉన్నప్పుడు మన దేశాన్ని పాలించింది బ్రిటిష్ వాళ్ళు. ఆ బ్రిటిష్ వారి కాలంలో తెలంగాణ నిజాం సర్కార్ ఏదైతే ఉన్నదో ఇది సామంతరాలు చెందిన రాజ్యాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రాజ్యంలో మనకు భారతదేశానికి అంతటా కూడా స్వాతంత్రం వస్తే దాదాపుగా 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చిందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవం అని చెప్పి మనం ఈరోజు జాతీయ జెండాలను ఎగరవేసుకుంటున్నాము. కాబట్టి వీళ్ళందరూ కూడా ఈరోజు సరే విమోచన అని కొందరు అంటున్నారు, విలీనం అని కొందరు అంటున్నారు, విద్రోహం అని చెప్పి కొందరు అంటున్నారు. అసలు వీళ్ళ ఇష్టంగా వాస్తవంగా ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఇంతకుముందు సునందక్క చెప్పినట్టు ప్రజాపాలన అని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చెప్తా ఉన్నది. బీజేపీ గవర్నమెంట్ ఏమో విమోచన దినోత్సవం అంటున్నది. ఇది వాస్తవంగా పేదలు అనేక మంది పోరాటాలు చేస్తేనే ఆ రోజు నిజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రోజు భారతదేశ మొట్టమొదటి ఉక్కు మనిషి ప్రధానమంత్రి హోంమంత్రి అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క రాజ్యం హైదరాబాద్ సంస్థానం అనే రాజ్యం పైన దండెత్తి అనేక మంది పేదలు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు చనిపోతే ఆ రోజు ఇక్కడ స్వతంత్రం వచ్చింది. కాబట్టి మళ్ళీ ఆ తర్వాత ఈ పాలన అంతా కూడా మన దురద చేతులకు భూస్వాముల చేతులకు వెళ్ళిపోయింది. ఇది వాస్తవంగా ఎవరైతే పోరాటం చేసినో వాళ్ళకు న్యాయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ కోసం మళ్ళీ మలిదశ ఉద్యమం తొలిదశ ఉద్యమాలు జరిగినాయి. వాళ్ళకి సరైనటువంటి న్యాయం చేయకపోతే అన్ని విషయాల్లో కేవలము ఆర్థికంగా కాదు, ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అందరికి సమానమైనటువంటి హక్కులు కల్పించాలి. అప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే పేరు పెట్టి దాన్ని ఏదో ఒక రూపంలో మనం అందరం కూడా విద్రోహ దినమా, విలీన దినమా, విమోచన దినోత్సవమా, జాతీయ సమైక్య దినోత్సవమా దాన్ని డిసైడ్ చేయండి. అది మీరుగా డిసైడ్ చేసేది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు, మేధావులు, అందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని నిర్ణయించి అది ఎప్పుడు కూడా ఒకటే నిర్ణయం చేసి ఈ రోజు దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పి మేము ఉద్యమకారుల ఐక్య వేదిక తరపున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మీరందరూ కూడా మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క అందరినీ గుర్తించి అందరికి సమన్వయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. సాధించుకుందాం అమరుల ఆశయాలను, సాధిద్దాం అమరుల ఆశయాలను. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, అప్పుడు హైదరాబాద్ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన దినంగా, ప్రజా పోరాటాల దినంగా, పోరాటాలను గుర్తించే విధంగా పాలకులు ఉండాలని చెప్పి తెలంగాణ ఉద్యమ వేదిక, అదేవిధంగా ప్రజా సంఘాలు మరియు మా గురువు అయినటువంటి బుగ్గన్న యాదవ్ గారి ఇంట్లో నుండి మేము ఈరోజు ఒక మెసేజ్ పాస్ చేయడం జరుగుతూ ఉన్నది.
ఇది ప్రజలు గమనించాలని చెప్పి ఈరోజు నేను ఈ మెసేజ్ పాస్ చేస్తున్నాను. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం అప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక సంవత్సరం భారతదేశానికి ముందు స్వతంత్రం వస్తే ఒక సంవత్సరం హైదరాబాద్కు వెనుక స్వతంత్రం వచ్చిందంటే ఈ పోరాటం మాత్రం ప్రజలదే అని చెప్పి భావించాల్సిన అవసరం ఉన్నది. కానీ పాలకులు నాటి నుండి నేటి దాకా ఎవరు గుర్తించలేదు. మొట్టమొదటిసారి గుర్తించలేనటువంటి ఉద్యమాలను, పోరాటాలను గుర్తించలేనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. సెకండ్గా దాన్ని మలుచుకోవడానికి చూస్తున్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ పార్టీ. తర్వాత మేము తెచ్చినాము, ఇచ్చింది వాళ్ళు, తెచ్చింది మేము అని ఈరోజు పగళ్ళను పలుకుతున్నది ఏదైతే ఉన్నదంటే బీఆర్ఎస్ పార్టీ. అంటే మేము పార్టీలు విమర్శించలేదు, కానీ ఉన్న విషయాన్ని ప్రజలకు చెప్పడానికి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అంటుంది కాబట్టి ప్రత్యేకంగా మేము ఈరోజు ఒక మెసేజ్ పాస్ చేస్తాము. లేదు, మీరు ప్రజాపాలన కాదు. ఒకవేళ సీఎంఏ తెలంగాణ రాష్ట్రం వద్దని ఉద్యమకారులైన తుపాకులు ఎగ్గుపెట్టినటువంటి వాళ్ళు, మీరు ప్రజాపాలన అని అనుకోండి, మాకు సంబంధం లేదు. కానీ విమోచన దినం ఈరోజు ప్రజాపాలన దినోత్సవం అనేది పెట్టడం అయితే మరొకసారి ఉద్యమకారులను, సామాజిక వర్గాలను, ప్రజల్ని మభ్యపెడుతున్నట్లే కాంగ్రెస్ పాలన. ఇది గమనించండి. మీరు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాం 2009 డిసెంబర్ 9 నాడు మేము రాష్ట్రం ఇచ్చినాం. మరి ఇస్తే మరి ఆ తర్వాత ఎంతమంది చనిపోయారు ఒకసారి లెక్క చేయండి. డిసెంబర్ 9 నుంచి మరి సోనియా గాంధీ ఇచ్చిన మాటలు వెనక్కి తీసుకుంటే ఎంతమంది ఉద్యమకారులు చనిపోయారు, ఎంతమంది విద్యార్థులు చనిపోయారు. అసలు ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు వేస్తున్నారు? కేసీఆర్ గారేమో ఒకవైపు తెలంగాణ రాష్ట్రం రాకముందంటే నేను ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ అంటే మాది అని గుండెలకు అద్దుకొని నిలబడి పోరాటం చేస్తే 2014లో మాది పక్తు రాజకీయ పార్టీ అన్నాడు ఆయన. సరే ఇట్లా ఎందుకు పాలకులు చేస్తున్నారు అనేది ఒక బాధ వేసి మేము కూడా పార్టీలోనే ఉన్నాం, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. కానీ బాధ వేస్తున్నది కాబట్టి దాని మీద మేము ఒక ప్రజలకు మంచి విషయాన్ని చేకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నామని చెప్పి, న్యాయ పరిస్థితులు కానీ రాజకీయ ఎదుగుదలలో ఉంటే కూడా రాజకీయాల పరిస్థితులు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము మరొక్కసారి కాంగ్రెస్ పార్టీకి సూచిస్తున్నాం. మా సూచనలు వినకపోతే జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా కేసీఆర్ గారు రాగానే మరి 2014లో ఉద్యమకారులను ఆదుకోవాల్సి ఉండే, మరి ఇప్పటికి అదే చర్చ జరుగుతూ ఉన్నది కాబట్టి ఆదుకోలేదు. మరొకసారన్నా ఆదుకోనికి ప్రయత్నం చేయాలి, ఉద్యమకారుల మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు కూడా ఇంకా ఈ తెలంగాణ ద్రోహులను ఎవరైతే కేసీఆర్ గారు 2014లో వాళ్ళను ఉద్యమాల పరిపాలనకు వాళ్ళ సలోభాలకు కలుపుకున్నాడో ఇప్పటికి కూడా ఉద్యమకారులను దూరం పెడతా ఉన్నారు. ఎక్కడ ఏ నియోజకవర్గం చూసినా, ఏ జిల్లాలో చూసినా, ఎక్కడైనా చూసినా కూడా బీఆర్ఎస్ పద్ధతి ఇంకా మారలేదు. మేము సూచిస్తూనే ఉన్నాం, పెద్దోళ్ళకు కూడా సూచిస్తున్నాం, మొన్న హరీష్ రావు గారికి కూడా సూచించినాం, నిన్న కేటీఆర్ గారికి దగ్గర నుండి కూడా చెప్పినాం మేము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మన జగదీశ్వర్ రెడ్డి గారికి పూర్తిగా మాతోని గంటలు గడిపి ఆయన కూడా బాధపడతా ఉన్నాడు. మరి ఇదంతా కూడా చాలామందికి చెప్పినాం. మరి మా యొక్క బీఆర్ఎస్ పార్టీలో విధానం ఫస్ట్ మార్చుకుంటారని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, రెండవది కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అది, ఎందుకంటే ఆ రోజు నుంచి చంపింది మీరే యుద్ధాలలో, అప్పుడు పరిపాలన మీరే ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ ప్రజాపాలన అనే పేరును మార్చుకొని వెంటనే మరి ప్రజా పోరాటాల్లో యుద్ధం చేసినటువంటి ఉద్యమకారులను ప్రజల్ని గుర్తించే విధంగా ఇదంతా మీరు మాట్లాడుకొని తీసుకొస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నిర్ణయాలు కరెక్ట్ తీసుకొని ప్రజల వైపు వెళ్ళాలి. మరి ప్రజల వైపు వెళ్ళే ఆలోచన గట్టిగా తీసుకునాలి. ఇప్పటికీ బీజేపీ అంటేనే మా యొక్క మందకృష్ణ మాదిగా ఈరోజు ఎస్సీ రిజర్వేషన్ కోసం దగ్గరకు వచ్చున్నాడు కాబట్టి అందరం కూడా దాని మీద ఆలోచన చేసినాం. కానీ ఇంకా మీరు దగ్గర ఉండాల్సిన అవసరం ఉన్నది. మరి మారకపోతే పరిస్థితులు ఆ చేతుల్లో మీరే ఉంటారని చెప్పి 3 పాలకులు అయితే ఈ తెలంగాణలో ఉన్నారు కాబట్టి రాబోయే రోజులలో ఎవరు వస్తారనే తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. ఈ 3 కూడా మీ తీరు మార్చుకోవాలి, ఉద్యమకారులను గుర్తించాలి, ఉద్యమకారులు ఎక్కడ ఏం చేయని కూడా వాళ్ళని ఆదుకోవాలి.